హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 24th December 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరైనా కానీ జాయిన్ అయితే కనుక మీకు ఎర్లీ మార్నింగ్ మీకు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వస్తాయి అన్నమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వోకల్ ఫర్ లోకల్. అంటే ఈ యొక్క వోకల్ అంటే ఏంటంటే గొంతు అనుకుంటా. అంటే మనం వోకల్ కార్ట్ అంటాం కదా, అంటే ఏదైతే మనం శబ్దం చేస్తుందో దాన్ని వోకల్ ఫర్ లోకల్ అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికులకి గొంతు వచ్చింది అని చెప్పేదనమాట. అంటే అక్కడ లోకల్ ఎలక్షన్స్, లోకల్ పోల్స్ అనేవి జరిగినాయి అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో వాళ్ళ యొక్క గొంతును విడపించడానికి ఒక అవకాశం అనేది వచ్చిందని చెప్పి ఆర్టికల్ అనమాట. లోకల్ పోల్స్ మార్క్ రీస్టార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ ఇన్ జేఎండ్కే విచ్ షుడ్ సూన్ రిటర్న్ టు స్టేట్హుడ్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క లోకల్గా ఉన్నటువంటి ఈ యొక్క పోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రాజకీయపరమైనటువంటి విధానాన్ని తిరిగి మొదలుపెట్టినాయి అనమాట, రీస్టార్ట్ చేసినాయి అనమాట. ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఏంటి, ఇంకా తొందరలోనే అక్కడ స్టేట్హుడ్ అనేది కూడా రిటర్న్ అయ్యే అవకాశం ఉండవచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే అవకాశం ఉండేలా ఉండాలి. అక్కడ రాష్ట్రం అంటే ఇప్పుడు దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు కాబట్టి దానికి రాష్ట్ర ప్రతిపత్తి అనేది ఇవ్వాలి, అలాంటి పరిస్థితులు రావాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అనమాట. The first District Development Council polls in Jammu and Kashmir had rivals National Conference, the People's Democratic Party (PDP) and the People's Conference coming together on one platform, the People's Alliance for Gupkar Declaration. అంటే ఈ యొక్క ఫస్ట్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంటల్ కౌన్సిల్ పోల్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినాయి అనమాట. ఆ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యతిరేకులు, దానికి కొంత వ్యతిరేకత అనేది ఉందన్నమాట. ఆ వ్యతిరేకులు ఎవరంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి, తర్వాత పీపుల్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ కావచ్చు, తర్వాత పీపుల్స్ కాన్ఫరెన్స్ అనేవి ఈ మూడు పార్టీలు వ్యతిరేకం అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా కలిసి, అంటే ఇంతకుముందు గుప్కార్ డిక్లరేషన్ అనేది ఇది 4th of August 2019లో జరిగిందనమాట. ఈ గుప్కార్ డిక్లరేషన్ అనేది 4th of August 2019 వీళ్ళు ఈ గుప్కార్ డిక్లరేషన్ అనేది దీని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ యొక్క పరిరక్షణ అంటే హక్కులు అనేవి కాపాడాలని చెప్పేసి అప్పుడు డిక్లరేషన్లో ఉంది. నెక్స్ట్ డే 5th ఏం చేశారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పూర్తిగా ఆ యొక్క ఏదైతే రాష్ట్ర హోదా అనేది తీసేశారు, దానికి సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి అన్నీ తీసేశారనమాట. సో ఆ గుప్కార్ అలయన్స్కు ఉన్నటువంటి ఈ పార్టీలందరూ కలిసి కూడా వీళ్ళు వ్యతిరేకులు ఈ ఓట్లకి ఎలక్షన్లకి అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ ఎలక్షన్లో పాల్గొన్నారన్నమాట అందరూ కూటమిగా. ద 6-party ప్లాట్ఫామ్ కన్సాలిడేటెడ్ ఓట్స్ ఇన్ 9 out of 10 districts in the Kashmir Valley and 3 districts of the Fir Panjal Valley and the China Valley and the Jammu region. అంటే ఇప్పుడు మొత్తం ఈ యొక్క ఎలక్షన్లో మనం ఏమైనా చూసుకుంటే మొత్తం 10 స్థానాల్లో 9 స్థానాలు అనేవి ఈ యొక్క కూటమే సాధించుకుంది. దాంతోపాటు ఈ కాశ్మీర్ వ్యాలీలో 3 డిస్ట్రిక్ట్ అయినటువంటి ఫిర్ పంజాల్ వ్యాలీ ఒకటి, తర్వాత చీనా వ్యాలీ ఒకటి, జమ్మూ రీజియన్లో కూడా వీళ్ళే వీళ్ళే విజయం సాధించారనమాట. ద అలయన్స్ హ్యాస్ వన్ 110 seats out of the total of 280 seats and the BJP with 75 seats has emerged as the సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో వీళ్ళు మొత్తం ఈ యొక్క 6 పార్టీల కూటమి అనేది మొత్తం 240 స్థానాలలో 110 స్థానాలు అనేవి వీళ్ళే సాధించారనమాట, కైవసం చేసుకున్నారు. బీజేపీ వచ్చేసి ఒక 75 స్థానాలు అనేవి సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అంటే ఆ యొక్క రాష్ట్రంలో అత్యంత ఒకటే పార్టీ పెద్ద పార్టీ ఏదిగా ఏర్పడిందంటే బీజేపీ ఏర్పడింది అనమాట. ద గుప్కార్ అలయన్స్ అండ్ ద కాంగ్రెస్ ఆర్ లైక్లీ టు హ్యావ్ దేర్ chairmen in 12 to 13 districts in J&K out of a total of 20 and the BJP could be leading 5 to 6. అంటే ఇప్పుడు మొత్తం అక్కడ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి చైర్మన్ పదవులు అనేవి ఈ యొక్క గుప్కార్ అలయన్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కూటమి అంతా కలిసి 12 నుంచి 13 జిల్లాలలో వాళ్లే యొక్క స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇక బీజేపీకి 5 నుంచి 6 స్థానాలు అనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇండిపెండెంట్ విన్నర్స్ 50 of them will be able to swing some districts in favor of the BJP or the alliance. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక ఒక 50 మంది ఇండిపెండెంట్ విన్నర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. ఆ ఇండిపెండెంట్ విన్నర్స్ అనేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే బీజేపీ వైపున, కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క అలయన్స్ వైపున కలిసి వాళ్ళు ఆ యొక్క పార్టీని అంటే ఈ యొక్క ఎలక్షన్ అంటే పార్టీ గవర్నమెంట్ నిర్మిస్తారు కదా, ఆ లోకల్ బాడీ గవర్నమెంట్ నిర్మిస్తారు కదా, దాంట్లో భాగం పంచుకుంటారనమాట. The alliance sees the poll results as a verdict against the reorganization of J&K into 2 union territories and a revocation of its special constitutional status on August 5th, 2019.
అంటే ఈ యొక్క అలయన్స్ అనేది అంటే ఇప్పుడు ఈ యొక్క పోల్ రిజల్ట్స్ అనేవి ఈ యొక్క ఎలక్షన్ యొక్క రిజల్ట్ అనేవి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే అలయన్స్ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఏదైతే ఈ యొక్క తీర్పు అనమాట రీఆర్గనైజేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ని కొత్త రాష్ట్రంగా దాని యొక్క రాష్ట్ర హోదాను మార్చిన తర్వాత దాంతోపాటు దానికి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ అనేది రీవోక్ అనమాట వెనక్కి ఉపసంహరించుకున్న తర్వాత ఇచ్చినటువంటి ఒక తీర్పులాగా చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇది జరిగింది ఆగస్ట్ 5, 2019 తర్వాత జరిగింది కాబట్టి ఆ యొక్క దానికి తీర్పుగా దీన్ని భావిస్తున్నారన్నమాట. దిస్ వాజ్ ద ఫస్ట్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఆఫ్టర్ ద సెంటర్ ఎండెడ్ J&K's స్పెషల్ స్టేటస్ and the alliance had pledged to fight for its restoration. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి J&K యొక్క స్పెషల్ స్టేటస్ అనేది తొలగించిన తర్వాత కేంద్రం నిర్వహించినటువంటి మొట్టమొదటి ఎలక్షన్స్ అనమాట. ఈ యొక్క అలయన్స్ అనేది ఏం ప్రతిజ్ఞ చేసింది అంటే ఇంతకుముందు పూర్వస్థితి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలా అయితే ఉందో అలా తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాము, మేము పోరాడతామని చెప్పేసి వీళ్ళు ప్రమాణం చేశారన్నమాట. ద ఫియర్స్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ దట్ ద పోల్స్ మే బీ రిగ్డ్ వర్ ఎలైడ్ బై ద ఫైనల్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు ఏవైతే రీజనల్ పార్టీస్ అనేవి కొంత భయపడ్డాయి అనమాట. అంటే ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందేమో, కేంద్ర ప్రభుత్వం అనేది బలంగా ఉంది, బీజేపీ రిగ్గింగ్ చేస్తుందేమో అనుకుంది. కానీ ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ చూసేసరికల్లా వాళ్ళు కొంతవరకు ఉపశమనం అలైడ్ అంటే ఏంటంటే కొంతవరకు ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడ్డారు, అంటే వాళ్ళ యొక్క భావం నుంచి బయటపడ్డారనమాట. హౌఎవర్ ద విత్డ్రాల్ ఆఫ్ సెక్యూరిటీ టు లీడర్స్ and candidates of the Gupkar alliance and restrictions on their campaigning had raised concerns about the process. అంటే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి అక్కడ లీడర్స్కి కొంతమందికి సెక్యూరిటీ అనేది తొలగించారనమాట. ఆ క్యాండిడేట్ సంబంధించి అంటే ఆ యొక్క అలయన్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎవరైతే గుప్కార్ అలయన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ సెక్యూరిటీ అనేది తొలగించారు. దాంతోపాటు వాళ్ళ క్యాంపెయిన్కి సంబంధించి కొన్ని ఏవైతే ఆంక్షలు అనేవి విధించారనమాట. ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే ప్రాసెస్, అంటే ఈ ప్రాసెస్లో భాగంగా ఆందోళన కలిగించినాయి అనమాట. ద సడన్ మూవ్స్ అగెన్స్ట్ వ్యాలీ బేస్డ్ పొలిటీషియన్స్ ఇన్ ద రోష్ని ల్యాండ్ స్కామ్, cricket scam and other cases by the Enforcement Directorate and the arrest of PDP leader Wahid-ur-Rahman Parra just days after filed his nomination all amounted to desirable use of the state machinery with a political intent. సో ఏదైతే సడన్గా ఒక కొన్ని అక్క వ్యాలీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంటే ఆ లోయలో, ఆ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద కొన్ని చర్యలు తీసుకున్నారన్నమాట. రోష్ని ల్యాండ్ స్కామ్ మీద, తర్వాత క్రికెట్ స్కామ్ మీద సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు కొంతమందిని అరెస్ట్ చేశారన్నమాట. ముఖ్యంగా ఈ పీడీపీ పార్టీకి చెందినటువంటి వాహిద్-ఉర్-రెహమాన్ పర్రా అనే అతను అరెస్ట్ చేశారన్నమాట. ఇప్పుడు అతను ఎప్పుడైతే నామినేషన్ వేశాడో, నామినేషన్ వేసిన కొన్ని రోజులకే ఏదైతే జస్ట్ డేస్ అనమాట, కొన్ని రోజులకి అతను అరెస్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే ఈ యొక్క స్టేట్ మెషినరీ అనేది పూర్తిగా రాజకీయపరమైన ఇంటెంట్ అంటే ఉద్దేశంతో ఇలాంటి తప్పులు చేస్తుందనే విధంగా అక్కడ పరిస్థితులు కల్పించే విధంగా ఈ యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది, వ్యవహార శైలి కావచ్చు, ప్రవర్తన అనేది ఉందన్నమాట. ద పోల్స్ హౌఎవర్ come to be seen as the restoration of the democratic process in J&K, which saw arrests of most regional leaders last year and the suspension of political activities to a large extent. అంటే ఇప్పుడు మనకి ఈ పోల్స్ అనేవి ఏమేమైనప్పటికీ కూడా అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించినట్టు కనపడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్గా మనం చూస్తే చాలా వరకు అక్కడ రీజనల్గా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి ఈ యొక్క చర్యలు అనే వాటిని కూడా ఎక్కువ మొత్తంలో, లార్జ్ ఎక్స్టెంట్లో ఎక్కువ మొత్తంలో ఏంటంటే వాటిని నిలుపుదల చేసి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. మనం చూసాం చాలామంది లీడర్స్ని, ఆ యొక్క ఫరూక్ అబ్దుల్లా కావచ్చు, లేకపోతే ఈ మహబూబా ముఫ్తీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ యొక్క గృహ నిర్బంధంలో ఉంచారనమాట. ఇలాంటి చర్యలన్నీ కూడా ఇంతకుముందు జరిగినాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యం నెలకొల్పే విధంగా ఉందన్నమాట. These polls also stand out for being a rare electoral process in the past 30 years where the militant outfits and the separatist groups did not campaign vigorously for a poll boycott. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఎలక్షన్ అంటే ఈ యొక్క ఎన్నికల విధానం అనేది చాలా వరకు మనకు అరుదుగా కనపడుతుందన్నమాట. గడిచిన 30 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని విధంగా జరిగిందనమాట. ఇక్కడ ఎవరైతే మిలిటెంట్ అంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మిలిటెంట్ అవుట్ఫిట్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ వేర్పాటువాదులు అనేవాళ్ళు ఉన్నారు, కాశ్మీర్ని సపరేట్ చేయాలనే వేర్పాటువాదులు కావచ్చు, వీళ్ళు ఈ యొక్క ఎలక్షన్కి వ్యతిరేకంగా విగ్రస్గా అంటే తీవ్రంగా అంటే విగ్రస్లీ అంటే తీవ్రంగా ఏమీ పోల్ బాయ్కాట్ చేయాలా అలాంటి ప్రచారం ఏం చేయలేదన్నమాట. పోల్స్ బాయ్కాట్ చేయండి అలాంటి ప్రచారం ఏం జరగకుండానే ప్రశాంతంగానే ఎలక్షన్స్ జరిగినాయి అన్నమాట. Frequent encounters and local joining militancy in the past 1 year in South Kashmir did impact the turnout where most segments saw less than 20%.
అంటే కొంతవరకు ఫ్రీక్వెంట్గా ఎన్కౌంటర్లు అనేవి జరుగుతున్నాయి. తర్వాత లోకల్గా అక్కడ ఉన్న ప్రజలు అనేవాళ్ళు ఆ యొక్క తీవ్రవాదుల మిలిటెన్సీలో జాయిన్ అవ్వడం కారణంగా ఈ యొక్క సౌత్ కాశ్మీర్ సంబంధించినటువంటి అంటే గడిచిన సంవత్సరం నుంచి ఇలాంటి పరిస్థితులు అనేవి ఉండటం వల్ల సౌత్ కాశ్మీర్లో ఈ యొక్క ప్రభావం పడి ఈ యొక్క ఎలక్షన్ టర్న్అవుట్ అనేది అంటే ఈ ఎలక్షన్లో పంచుకున్న వాళ్ళ సంఖ్య అనేది ఓటర్ల సంఖ్య అనేది ఓన్లీ 20% అంటే 20% కన్నా తక్కువ నమోదైందనమాట కొన్ని స్థానాల్లో, ముఖ్యంగా ఈ సౌత్ కాశ్మీర్లో. ద బీజేపీ విచ్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ఇన్రోడ్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ పంచాయత్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ పోల్స్ ఇన్ 2018 when the regional parties boycotted managed a win over 3 seats in Srinagar, Bandipora and Pulwama. సో లాస్ట్ అంటే ఇప్పుడు బీజేపీ ఏం చేసిందంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ సంబంధించినటువంటి రోడ్లు అనేవి దారులు అనేవి ముందే వేసిందనమాట. ఇంతకుముందు పంచాయతీ ఎలక్షన్లు అనేవి 2018లో జరిగినాయి అనమాట. అక్కడ అంటే రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఆ యొక్క ఎలక్షన్లు ఏం చేసినాయి, బాయ్కాట్ చేసినాయి అనమాట, దూరంగా పెట్టేసినాయి అనమాట. కానీ బీజేపీ ఏం చేసింది, అక్కడ స్థానాల్లో ఏంటి వాళ్ళే పోటీల్లో పాల్గొని శ్రీనగర్, బందీపూర్, పుల్వామా ప్లేసుల్లో వాళ్ళు పంచాయతీ సీట్లు అంటే గెలుచుకున్నారనమాట. సో దాని కారణంగా ఏంటి, మళ్ళీ ఇప్పుడు కూడా మనం బాయ్కాట్ చేస్తే కనుక మళ్ళీ బీజేపీ గెలుచుకుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎలక్షన్లో పాల్గొన్నారనమాట. ద లో టర్న్ అవుట్ విత్ స్టాండింగ్ దిస్ కమ్స్ యాజ్ ఏ షాట్ ఇన్ ద ఆర్మ్ ఫర్ ద ఇమేజ్ ఆఫ్ ద పార్టీ. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క లో టర్న్అవుట్ అనేది అంటే తక్కువ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోలింగ్ అనేది జరగటం అనేది అది ఎప్పుడు కూడా ఒక స్థిరంగా ఉండదన్నమాట. ఇప్పుడు ఏదైతే ప్రస్తుత పార్టీ ఏంటి అంటే ఆ పార్టీ ఇమేజ్కి అనుగుణంగానే ఇక్కడ పరిస్థితులు అనేవి ఉంటాయి. కానీ అంటే అక్కడ కనుక పరిస్థితులు అనేది సాధారణంగా ఉంటే పోలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. ద బీజేపీ హ్యాస్ ఆల్సో మెయింటైన్ ఏ టైట్ గ్రిప్ ఇన్ సాంబా, ఉదంపూర్, జమ్మూ అండ్ కథువా ఇన్ ద జమ్మూ రీజియన్. ఇప్పుడు మనకు బీజేపీ అయితే ఇప్పటికీ కూడా అక్కడ కొంత బలమైన యొక్క ఏదైతే ఉందో పట్టు అనేది ఉందన్నమాట. ఇక్కడ సాంబాలో ఒకటి, ఉదంపూర్ ఒకటి, జమ్మూ అండ్ కథువా అనే ఏరియాలో ఇవన్నీ కూడా జమ్మూ రీజియన్లో ఉన్నాయన్నమాట. అక్కడ బలమైనటువంటి స్థానం అనేది ఉందన్నమాట. ద పొలిటికల్ ప్రాసెస్ రీస్టార్టెడ్ త్రూ ద డీడీసీ ఎలక్షన్ మస్ట్ బీ గివెన్ మోర్ స్పేస్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాలు అనేవి తిరిగి మొదలైనవి అనమాట. ఈ యొక్క డిస్ట్రిక్ట్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేవి, ఈ డీడీసీ ఎలక్షన్స్ అనేవి వాటికి ఎక్కువ స్థానాన్ని కల్పించే విధంగా పరిస్థితులు అనేవి తయారయ్యాయన్నమాట. ద సెంటర్ మస్ట్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ జేఎండ్కే. సో ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈ యొక్క ఏదైతే రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీస్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలన్నమాట. ఎందుకని అక్కడ శాంతిని, స్టెబిలిటీని ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే ఈ రీజనల్ పార్టీస్ అనమాట. సో ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది వాటిని మెచ్చుకోవాలన్నమాట. రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్ హుడ్ అండ్ హోల్డింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్ ఆర్ వైటల్. సో ఇప్పుడు రిస్టోరేషన్ అంటే దానికి మళ్ళీ రాష్ట్ర హోదా అనేది కల్పించాలి, స్టేట్ హుడ్ అనేది. తర్వాత ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి రాబోయే కాలంలో జరగటం అనేది అత్యంత ముఖ్యమైనది. వైటల్ అంటే చాలా ముఖ్యమైన, అనివార్యమైన అనమాట, ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క డిస్ట్రిక్ట్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేవి, డీడీసీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అనమాట. ఇంతకుముందు గుప్కార్ అలయన్స్లో భాగస్తులైనటువంటి ఈ యొక్క ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఈ యొక్క ఎలక్షన్లో పోటీ చేసినాయి అనమాట. బీజేపీ కూడా ఒక అత్యంత పెద్ద పార్టీగా, సింగిల్ మెజారిటీ పార్టీగా ఆవిర్భవించిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల కారణంగా ఏంటంటే అక్కడ రీజనల్ పార్టీస్ అన్నిటికి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది కొంతవరకు వాళ్ళు మెచ్చుకొని ఆ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్కి తిరిగి రాష్ట్ర హోదా అనేది ఇవ్వాలి. దాంతోపాటు అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరగడం అనేది అనివార్యమైనటువంటి అంశం అని చెప్తున్నారు అనమాట. మరి ఈ యొక్క ఆర్టికల్ రాసేవాళ్ళు మరి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎందుకు రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని అంత గట్టిగా కోరుకుంటున్నారో మనకైతే తెలియదు. అంటే ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయినా కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ, ఏదైనప్పటికీ కూడా యూనియన్ టెరిటరీ అయినప్పటికీ కూడా మన భారతదేశంలో భాగమే కాబట్టి పరిస్థితులు అనేవి బాగానే ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలాగా ఈ అసెంబ్లీతో కూడిన యూనియన్ టెరిటరీ ఎలాగ ఢిల్లీలో లాగా ఉందన్నమాట. సో వీళ్ళకి ఎందుకని మరి అంత రాష్ట్ర హోదా కావాలని చెప్తున్నారు. అంటే కేంద్రం యొక్క ఆధిపత్యం అనేది ఆ రాష్ట్రం మీద తగ్గించాలనో ఏమో తెలియదు, కానీ రాష్ట్ర హోదా కావాలని ఒకటే ప్రతి ఒక్క పేపర్లో చెప్తూ ఉంటారు. మరి దానివల్ల ఎంతవరకు ఉపయోగం, కేంద్రపాలిత ప్రాంతమైన, రాష్ట్రమైన ఏదైనా కానీ మన భారతదేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాయి. మరి వీళ్ళు ఎందుకు ఇలా కోరుకుంటున్నారో మనకైతే తెలియదు అనమాట. నెక్స్ట్, మర్డర్ ఇన్ ద కాన్వెంట్. అంటే ఈ యొక్క కాన్వెంట్ అంటే ఏంటి అంటే పూర్తిగా అంటే మత ప్రచారాలు జరిగే చోటు కావచ్చు, లేకపోతే మత ప్రదేశాలు అంటే మతపరమైనటువంటి ఒక సంఘం కావచ్చు, దీన్ని కాన్వెంట్ అంటారనమాట. ఆ కాన్వెంట్లో మర్డర్ జరిగింది. ఎప్పుడు జరిగింది? 1992లో జరిగిందండి. అప్పుడు మనం ఇంకా పుట్టి కూడా ఉండం, నేనైతే పుట్టలేదు. సో 1992లో జరిగిందంట ఈ మర్డర్ అనేది. ఇప్పటికీ దీని మీద తీర్పు అనేది వచ్చిందనమాట. మనం ఆల్రెడీ పాలిటీలో క్లాసెస్ చెప్పుకున్నాం. ఏదైతే జస్టిస్ డిలే అయితే కనుక అంటే
డినైడ్ అనమాట. జస్టిస్ అనేది కనుక మనకు కనుక న్యాయం అనేది నిదానంగా జరిగిందనుకోండి, న్యాయం జరగనట్టే అనమాట. ఇప్పుడు పరిస్థితి కూడా అదే. 1992 అంటే ఇప్పుడు ఎంత అండి, దగ్గర దగ్గర 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీర్పు వచ్చింది అంటే, ఈ 28 సంవత్సరాల్లో ఎవరైతే ఆ తీర్పు ఆ ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మాండంగా బయట బాగానే తిరిగి ఉంటారు. వాళ్ళ వయసు కూడా సగం అంటే మోస్ట్ ఆఫ్ వాళ్ళ ఏజ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయి కూడా ఉంటారనమాట 1992 తర్వాత అనమాట. సరే చూద్దాం. జస్టిస్ లుక్ అన్లైక్లీ ఇన్ ద అభియాస్ కేస్ అండ్ ద కన్విక్షన్స్ కమ్ యాజ్ ఏ రిలీఫ్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అభియాస్ కేసులో ఈ యొక్క ఏదైతే ఉందో న్యాయం అనేది జరగలేదన్నమాట. అన్లైక్లీ న్యాయం జరిగినట్టు కనపడలేదు. ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన తీర్పు న్యాయం అంటే జరగలేదు. కాకపోతే ఈ యొక్క విచారణ మాత్రం కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది, కొంతవరకు ఆశాజనకంగా ఉందని చెప్తున్నారనమాట. ద వర్డిక్ట్ ఆఫ్ ఏ స్పెషల్ సిబిఐ కోర్ట్ ఇన్ తిరువనంతపురం సెంటెన్సింగ్ టు లైఫ్ ఏ ఫార్మర్ క్యాథలిక్ వెఖర్ థామస్ కొట్టూర్ and a nun sister Sophie upon finding them guilty of murdering a 21-year-old Nevitate Abhaya at a convent in Kottayam marks a welcome outcome to a long and torturous investigation and prosecution process. అంటే ఇప్పుడు ఈ యొక్క వర్డిక్ట్ అనేది మనం ఏమైనా చూస్తే సిబిఐ కోర్టు తిరువనంతపురానికి సంబంధించి ఇద్దరికి ప్రధానంగా ముద్దాయిలుగా వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళని అంటే ధృవీకరించి వాళ్ళకి తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఒకప్పటి ఫార్మర్ అనమాట, ఒకప్పటి క్యాథలిక్ వెకేర్ అంటే ఆ యొక్క చర్చికి సంబంధించినటువంటి ఆ కాన్వెంట్కి సంబంధించినటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో థామస్ కొట్టోర్ అనే అతను, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకో సిస్టర్ ఎవరైతే ఉన్నారో సోఫీ అనే సిస్టర్ ఎవరైతే ఉన్నారో నన్ను సోఫీ సిస్టర్ అనే వాళ్ళిద్దరికీ కూడా ఈ యొక్క తప్పు అనేది గిల్టీ అనేది అంటే తప్పు అంటే గిల్టీ అంటే తప్పు అనమాట. ఆ యొక్క నేరం చేశారనే ఉద్దేశంతో ఎవరిని 21 సంవత్సరాలు కలిగినటువంటి అక్కడ నివసిస్తున్నటువంటి నివియేటర్ అంటే ఏంటి అంటే ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ట్రైనీలుగా ఉంటారనమాట. నన్స్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. ఆ యొక్క ట్రైనీ ఎవరైతే ఉన్నారో అభయ అనే ఆమెను చంపడం కారణంగా దానికి సంబంధించినటువంటి అంటే ఎంతో కాలంగా ఏదైతే లాంగ్గా టార్చరేస్ అనమాట ఒక అంటే మనకు ఏది వేదన కలిగించే ఒక తీర్పు అనేది ప్రాసిక్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి తీర్పు వచ్చిందనమాట. ఇట్ స్పెల్స్ ఏ మెడికమ్ ఆఫ్ రిలీఫ్ టు ద లోన్ సర్వైవింగ్ కిన్ ఆఫ్ అభయ హర్ బ్రదర్ అండ్ టు దోస్ హూ కెప్ట్ యాన్ అన్ఫ్లించింగ్ ఫెయిత్ ఇన్ ద జస్టిస్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తీర్పు అనేది మనం కనుక చూస్తే ఎవరైతే ఆ యొక్క అభయకు సంబంధించినటువంటి ఏకైక బంధువు అయినటువంటి ఆమె యొక్క అన్న ఎవరైతే ఉన్నాడో బ్రదర్ అనమాట, అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైతే ఉన్నారో సో అతనికి కొంతవరకు ఊరట కలిగించిందనమాట. అతను ఏంటి నిరంతరంగా ఈ జస్టిస్ సిస్టమ్ మీద అతనికి అపారమైనటువంటి అన్ఫ్లించింగ్ అనమాట, అంటే నమ్మకం కోల్పోకుండా అపారమైనటువంటి నమ్మకం అనేది ఉందన్నమాట. ఆ నమ్మకానికి అతను పెట్టుకున్న నమ్మకానికి న్యాయం జరిగిందనమాట. ఇట్ వాజ్ ఇన్ 1992 దట్ సిస్టర్ అభయ a pre-degree student was found dead in a well at the St. Paul's ex-convent hostel where she was an inmate. సో 1992లో అంటే మార్చి 27వ తారీఖున జరిగింది ఇది. సో ఆ రోజున ఈ యొక్క సిస్టర్ అభయ అనే ఆమె ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక డిగ్రీ స్టూడెంట్ అనమాట. ఆమె అక్కడ ఆ సెయింట్ పౌల్స్ ఎక్స్ కాన్వెంట్లో ఆ హాస్టల్ భవనంలో ఉన్నటువంటి ఒక బావిలో పడి చనిపోయి ఉందన్నమాట. యాక్చువల్గా ఆ యొక్క హాస్టల్ భవనంలోనే ఒక ఇన్మేట్ అనమాట, అక్కడ చదువుకోవడానికి ఉన్నటువంటి ఒక అమ్మాయి అనమాట. ద పోలీస్ అండ్ ద క్రైమ్ బ్రాంచ్ హర్రీడ్లీ కంక్లూడెడ్ ఇట్ యాజ్ ఏ కేస్ ఆఫ్ సూసైడ్. అప్పుడు ఉన్నటువంటి పోలీసులు కావచ్చు ఈ యొక్క క్రైమ్ బ్రాంచ్ అనేవాళ్ళు హడావుడిగా అంటే తొందరగా వేగంగా దీన్ని ఏం చేశారో ఒక సూసైడ్గా దీన్ని కంక్లూడ్ చేశారన్నమాట, దాన్ని ముగించారు ఆ కేసుని. బట్ ఏ పీపుల్స్ యాక్షన్ కౌన్సిల్ లెడ్ బై యాక్టివిస్ట్ జోమన్ పుతేన్పుకర్ కాల్ సౌట్ జుడిషియల్ ఇన్వెస్టిగేషన్ which resulted in the CBI taking over the investigation in 1993. కానీ అక్కడ ఉన్నటువంటి పీపుల్ యాక్షన్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఆ యొక్క యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో జొమెన్ పుతిన్పుకర్ అనే అతను ఏం చేశాడు, ఇది పూర్తిగా దీని మీద న్యాయపరమైనటువంటి విచారణ అనేది జరగాలని చెప్పేసి ఆయన కొంతవరకు అంటే అక్కడ ఏంటి చర్యలు అంటే పూర్తిగా అక్కడ పోరాటం చేశాడనమాట. దానిలో భాగంగానే 1993లో దాన్ని సిబిఐ కేసుకి అంటే సిబిఐలకి అప్పగించడం జరిగిందనమాట. డిస్పైట్ ఏ ఫోరెన్సిక్ రిపోర్ట్ సజెస్టింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ హోమోసైడ్, the CBI found itself up against a wall for want of material evidence that was originally collected by the police but later destroyed. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ కాకుండా డిస్పైట్ అవి ఉన్నప్పటికీ కాకుండా ఈ యొక్క చాలా వరకు ఈ యొక్క ఏవైతే మనకు కనపడుతున్న సాక్ష్యాల ప్రకారం సైడ్ అంటేనేమో కిల్లింగ్ అండి, చంపటం. హోమోసైడ్ అంటే ఒకే జాతి వాళ్ళని అంటే మనుషులు చంపుకోవటం, లేకపోతే సింహం చంపుకోవటం అలాంటిది అంటారు హోమోసైడ్. అంటే సింహాలు చంపుకోలేండి,
మనుషులు చంపుకుంటారు. హోమో అంటే ఒకే జాతి వాళ్ళు అని, సైడ్ అంటే చంపడం, కిల్లింగ్ అనమాట. ఒకే జాతి వాళ్ళు చంపుకుంటారు అంటే మనుషులు చంపడం అంటే మర్డర్ జరిగింది అని చెప్పడానికి వీళ్ళు హోమోసైడ్ అని వాడారనమాట. సో సిబిఐ ఏం చేసింది, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఒరిజినల్గా కలెక్టెడ్ చేసినటువంటి మెటీరియల్ కావాలనుకుందనమాట ఈ కేసుకు సంబంధించి. కానీ ఆ మెటీరియల్ అనేది తర్వాత ఏమైంది, దాన్ని నాశనం చేశారనమాట, ఆ సాక్ష్యాధారాలు లేకుండా చేశారనమాట. బిట్వీన్ 1996 and 2005 it approached the Chief Judicial Magistrate Ernakulam thrice with closer petitions. అంటే 1996 నుంచి 2005 వరకు కూడా ఈ యొక్క ఏదైతే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎర్నాకులానికి సంబంధించిందని వీళ్ళు కలిశారనమాట. దేనికి, ఈ యొక్క కేసు అనేది పూర్తిగా మూసేయండి అని చెప్పడానికి క్లోజర్ పిటిషన్ తీసుకొని పోయారనమాట. ఇన్ ద ఫస్ట్ ఇట్ సెడ్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ ఇన్కంక్లూజివ్. ఇట్ వాజ్ కంక్లూడెడ్ యాజ్ ఏ case of murder in the second instance but without any evidence to track down the culprits. అంటే ఇప్పుడు మనకు మనం ఈ యొక్క ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఎలా కంక్లూడ్ చేశారు అంటే దీనికి ఎటువంటి కంక్లూజన్ అనేది లేకుండా ఉందన్నమాట, ఎటువంటి ముగింపు అనేది లేదనమాట. సెకండ్ దాంట్లో ఏంటి అంటే దీన్ని మర్డర్ కేసుగా చిత్రీకరించినప్పటికీ, అంటే అది మర్డర్ కేసు అని చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎవరైతే నేరస్తున్నారో, కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా ధృవీకరించలేకపోయారనమాట. అండ్ ఇన్ ద లాస్ట్ ద ఏజెన్సీ అగైన్ ప్లీడెడ్ హెల్ప్లెస్నెస్ in taking the case to its logical conclusion, but the court would have none of it. సో ఇక మూడోసారి కనుక వచ్చినప్పుడు ఎప్పుడైతే ఉందో ఆ యొక్క ఏజెన్సీ ఏదైతే ఉందో అంటే సిబిఐ ఏజెన్సీ అనేది పూర్తిగా వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి హెల్ప్లెస్నెస్, వాళ్ళకి ఎటువంటి అంటే వాళ్ళ యొక్క ఏదైతే నిస్సహాయత అనేది తెలియజేశారనమాట. ఈ యొక్క లాజికల్ కంక్లూజన్ సంబంధించి నిస్సహాయత తెలియజేశారు. కానీ కోర్టు అనేది దీన్ని ఏమీ పట్టించుకోలేదనమాట. In 2007, Father Kottur, Sister Sophie and Father Joseph Puthukkaraili, another priest, were subjected to narco-analysis, following which they were arrested a year later by Nandakumar Nair, Deputy SP of CBI, who has pursued the case ever since. అంటే ఇక 2007లో ఈ యొక్క ఫాదర్ కొట్టూరు కావచ్చు, ఫాదర్ సోఫీ కావచ్చు, ఫాదర్ జోసో పుత్తూర్కరైల్ అనే ముగ్గురిని ఈ ప్రీస్టులు ముగ్గురిని ఏం చేశారు అంటే, ఈ యొక్క ప్రీస్టులు అంటే తెలుసు కదా మనకు, అక్కడ పూజారులు లాగా ఉండేవాళ్ళు అనమాట. అంటే మన ఫాదర్స్ అంటాం, చర్చిలో ఉండేటువంటి పాస్టర్ అంటాం చూసారా వాళ్ళు అనమాట. వాళ్ళని ఏం చేశారంటే నార్కో టెస్ట్కి తీసుకెళ్లారనమాట. ఆ టెస్ట్ చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారు? నందకుమార్ నాయర్ అనే అతను డిప్యూటీ ఎస్పీ అనమాట, సిబిఐ సంబంధించి. సో ఇంతకుముందు ఎవరు సాధించిన పురోగతి అనేది, అంటే ఎంతో కాలంగా కొనసాగుతున్న కేసు అనే దానికి ఆయన కొంతవరకు పురోగతి సాధించాడనమాట. But the Kerala High Court found gaping holes in the CBI contentions and sought to monitor the case for a brief period. కానీ ఈ యొక్క కేరళ హైకోర్టు మాత్రం దీంట్లో ఉన్నటువంటి లోపాలు, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏవైతే కంటెన్షన్స్లో ఉన్నటువంటి లోపాలు అనే వాటిని ఎతికి దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ పీరియడ్ అనేది తీసుకుందనమాట, ఎక్కువ సమయం అనేది తీసుకుందనమాట, అంటే పూర్తి విచారణ సంబంధించి. దేర్ ఆల్సో ఎరోజ్ క్వశ్చన్స్ సపరేట్లీ వెదర్ ద నార్కో అనాలిసిస్ రిపోర్ట్స్ అండ్ ద ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆఫ్ అబియాస్ స్వాప్ ఎగ్జామినేషన్ హ్యాడ్ బీన్ టెంపర్డ్ విత్. సో దాంతోపాటు వీళ్ళు ఇంకా ఏంటి రకరకాల క్వశ్చన్లు అనేవి తలెత్తినాయి అనమాట. ఎరోజ్ అంటే వచ్చినాయి అనమాట సపరేట్గా. ఏంటి, నార్కో అనాలిసిస్ టెస్ట్ ఏదైతే ఉందో అది, తర్వాత ఈ యొక్క ఫోరెన్సిక్ రిపోర్టు సంబంధించినటువంటి అబియా కేసుకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది దాంట్లో ఏమైనా అంటే మార్పులు చేర్పులు జరిగినాయి అనే దాని మీద కూడా క్వశ్చన్లు అనేవి రైజ్ అయినాయి అనమాట. వైల్ ద సిబిఐ ఆల్సో అరేంజ్డ్ some crime branch and police officers as accused, charging them with destroying vital evidence. They were exculpated citing lack of evidence. సో ఇంకా సిబిఐ ఏం చేసింది, దీనికి సంబంధించినటువంటి క్రైమ్ బ్రాంచ్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ సంబంధించి వాళ్ళ మీద కూడా కొంత నింద అనేది వేసింది అనమాట. అక్యూజ్డ్ అంటే వాళ్ళని కూడా మీద నింద వేసింది. ఏమని చెప్పేసి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో, వైటల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నాశనం చేశారని చెప్పేసి వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేసిందనమాట. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా, ఆ కేసులన్నీ కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ లేకపోవడం వల్ల వాటిని ఏంటి ఎక్స్కల్పేటెడ్ అంటే ఆ కేసులు అనేవి కొట్టివేయడం అనేది జరిగిందనమాట. ద సిబిఐ కోర్ట్ అలౌడ్ ద డిశ్చార్జ్ పిటిషన్ ఆఫ్ ఫాదర్ పుతుకురల్ అండ్ హైకోర్ట్ సెట్ దట్ నార్కో అనాలిసిస్ వాజ్ ఇన్అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్. సో సిబిఐ కోర్టు ఏం చేసింది, ఈ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నాడో పుతుకైల్ అనే అతని మీద కోర్టు ఆ యొక్క పిటిషన్ అనేది కొట్టేసింది అనమాట. ఎందుకని, నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది సరైనటువంటి ఈ యొక్క అంటే ఇన్అడ్మిసిబుల్ అనమాట, ఒక సాక్ష్యంగా తీసుకోలేని టెస్ట్ అనమాట, అది సాక్ష్య ఆధారంగా మనం చూడలేనటువంటి టెస్ట్ అని చెప్పేసి అతను కొట్టేసింది అనమాట. డ్యూరింగ్ ద ట్రయల్ 8 of the 49 prosecution witnesses turned hostile, but a petty thief who had gone to the convent on the night of Abiya's death stood his ground.
ఏవైతే ఈ యొక్క ట్రయల్స్లో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విచారణలో భాగంగా మొత్తం 49 మంది యొక్క ఎవరైతే ఉన్నారో సాక్షులను అనే వాటిని విచారణ జరిపారనమాట. సో అందులో చాలామంది ఏంటంటే మనకు మొత్తం 8 మంది ఎవరైతే ఉన్నారో దాన్ని పూర్తిగా విరుద్ధంగా అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పిన సాక్ష్యం వేరు, తర్వాత ఆ సాక్ష్యం మారిపోయిందనమాట. హోస్టల్ అంటే విరోధంగా తయారయ్యారనమాట. కానీ ఒకడు మాత్రం అంటే ఆ అభయాస్ డెత్ జరిగిన రోజు ఒక దొంగ అనేవాడు ఆ కాన్వెంట్లోకి వెళ్ళాడనమాట. వాడు మాత్రం ఏదైతే చెప్పాడో అదే మాట మీద నిలబడి ఉన్నాడనమాట. ద కేస్ విచ్ ఎక్స్పోజ్డ్ ద ఫాల్ట్ లైన్స్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ క్లోజ్డ్. సో ఇప్పుడు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఈ యొక్క ఫాల్ట్ లైన్స్ అనేవి చాలా తప్పుడు విధానాలు అనేవి మన భారతదేశంలో ఉన్నటువంటి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్నటువంటి ఈ యొక్క తప్పుడు మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనపరిచే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు అది కూడా దాదాపుగా మూతలో ఉందన్నమాట. అంటే ఆ కేసు అనేది మూసివేయబడింది అనమాట. ద చర్చ్ హ్యాస్ ఇష్యూడ్ యాన్ అంబివాలెంట్ స్టేట్మెంట్ యాజ్ ద కన్విక్ట్స్ ఆర్ ప్లానింగ్ టు గో ఇన్ అపీల్. సో ఇప్పుడు ఈ చర్చ ఏదైతే ఉందో అంటే వాళ్ళు 2 రకాలు ఏంటంటే అంటే ఒకే మాటను 2 రకాలుగా పలికే విధంగా స్టేట్మెంట్ అనేది ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ద్వంద్వ వైఖరి అనేది చూపించారనమాట. స్టేట్మెంట్ ఇస్తూ ఆ చర్చ అనేది వాళ్ళు మాట్లాడారనమాట. ఎవరైతే ఇప్పుడు ముద్దాయిలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆ సోఫీ కావచ్చు, ఆ ఫాదర్ కావచ్చు, ఇద్దరు కలిసి వాళ్ళు పై కోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ద సిబిఐ ఈజ్ ఆల్సో మూవింగ్ కోర్ట్ ఛాలెంజింగ్ ఫాదర్ పూత్రుకాయిల్స్ డిశ్చార్జ్ వితౌట్ ట్రయల్స్. అంటే ఇప్పుడు సిబిఐ కోర్టు కూడా ఏంటి అంటే ఈ యొక్క పై కోర్టు అప్పీల్ చేయడానికి పోతుంది అనమాట. ఎందుకని ఈ యొక్క పూత్రుకలై అనే అతను ఎవరైతే ఉన్నాడో అతని మీద ఎటువంటి యొక్క శిక్ష అనేది వేయనందుకు వాళ్ళు కూడా సిబిఐ వాళ్ళు కూడా పై కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉందన్నమాట. బట్ ద కన్విక్షన్ బ్రింగ్స్ హోప్ దట్ ద పవర్ఫుల్ అండ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ అవే విత్ మర్డర్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క తీర్పుని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనకు ఒక ఆశ అనేది ఏర్పడింది అనమాట. అంటే బలమైన వాళ్ళు తర్వాత ఏదైతే ప్రభావం చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మర్డర్ కేసులో నుంచి మాత్రం బయటపడలేరని మాత్రం మనం చెప్పవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఆమెకు సంబంధించినటువంటి ఈ యొక్క అభయ అనే అమ్మాయిని వాళ్ళు చంపారనమాట. ఎందుకు చంపారో కారణం తెలియదు. ఆ చంపినందుకు ఆ కేసులో ఒక ఫాదర్కి సోఫీ సిస్టర్కి అంటే వాళ్ళు ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇచ్చారనమాట. ఎప్పుడు ఎన్నేళ్ళ తర్వాత 28 సంవత్సరాల తర్వాత చక్కగా 28 ఏళ్ళ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇంకా ఎవరంటే పూతుకయ్యల్ అనే ఒక ఫాదర్కి ఏదైతే ఉందో అతని శిక్ష పడలేదని సిబిఐ కోర్టు వీళ్ళిద్దరి మీద శిక్ష పడిందని చెప్పేసి ఆ యొక్క ముద్దాయిలిద్దరూ పై కోర్టులో అప్పీల్ చేసుకుంటున్నారనమాట. సో దీన్ని బట్టి మనం ఈ విచారణ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎంత శక్తివంతమైన ఎంత ప్రభావితం చేయగలిగే వ్యక్తులైనా కానీ ఆ మర్డర్ కేసు నుంచి బయటపడలేరని ఒక పచ్చి నిజం అనేది బయటపడింది అనమాట. 28 ఏళ్ల తర్వాత వాళ్ళకు శిక్ష పడితే ఎంత, శిక్ష పడకపోతే ఎంత అండి. సో ఇవండి ఈరోజు నా హిందూలో అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.